సైబీరియా చస్కీ డాగ్స్ మనుషులను చంపుతాయా? దాడులు చేస్తాయా? అవి ఏ విధంగా వ్యవహరిస్తాయన్న దాని మీద ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లోని మధురానగర్లో నిన్న పవన్ అనే వ్యక్తికి హస్కీ డాగ్ దాడి చేయడం వల్లే చనిపోయాడని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే పోలీసు దర్యాప్తులో కావచ్చు, పోస్ట్మార్టం రిపోర్ట్లో కావచ్చు, దానివల్ల చనిపోలేదని కొంతకాలంగా పవన్ అనారోగ్యంతో ఉండడం వల్ల అతను మృతి చెందాడని, ఆ తర్వాత కుక్క అతని పక్కన ఉండడంతో స్థానికులు అతన్ని కరవడం వల్లే పవన్ చనిపోయాడని చెప్పేసి అనుమానించడం జరిగింది. ఈ ఘటనను పక్కన పెడితే అసలు సైబీరియా హస్కీ డాగ్స్ గురించి మనం ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. హస్కీ డాగ్స్ పూర్తిగా తోడేలుకు చెందిన లక్షణాలు కలిగి ఉంటాయి. తోడేలు ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో అదే విధంగా ఈ కుక్కలు కూడా వ్యవహరిస్తుంటాయి. ఇది సుమారుగా 4500 సంవత్సరాల క్రితం రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇవి జన్మించాయి. అప్పటి నుండి అక్కడ చక్సీ అన్న ప్రజలు ఈ కుక్కలని ఎంతో ఆప్యాయతతో ప్రేమతో పెంచుకునేవారు. ఇవి ఎక్కువగా ఈ ఇంటి భద్రత కంటే సేవలు అందించడంలోనే ఈ హస్కీ డాగ్స్ ఎక్కువగా శ్రమించడం జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మంచు ప్రాంతంలో ఈ స్లెడ్ అని చెప్పేసి ఒక వాహనం ఉంటుంది. దాన్ని గుంజుకొని తీసుకెళ్లడంలో, దూరం తీసుకెళ్లడంలో అవి ఎంతో ఉపయోగపడతాయి. 1925లో వచ్చిన తుఫాను సమయంలో ఈ హస్కీ డాగ్స్ స్థానికులను రక్షించడంలో ఎంతో శ్రమపడ్డాయని చెప్పేసి కూడా చరిత్ర మనకు చెబుతుంది. ఈ హస్కీ డాగ్స్ సుమారుగా 50 నుంచి 60 పౌండ్ల బరువు కలిగి 20 నుంచి 25 అంగుళాల ఎత్తు ఉంటాయి. గోధుమ రంగు శరీరంతో ఉండి నల్లటి ముక్కును కలిగి ఉంటాయి.